విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వీళ్ళిద్దరి పెళ్ళి చాలా ప్రైవేట్‌గా చేసుకోవాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటున్నారంట. అండ్ ఫోటోస్, వీడియోస్ ఇవన్నీ కూడా కాకుండా అంటే ఇవన్నీ కూడా తీయకుండా కూడా ఏదో కొత్త విధానం తీసుకొచ్చారు పెళ్ళికి. వీళ్ళే ఫస్ట్ టైం చేస్తున్నారని చెప్పేసి కూడా చాలామంది మాట్లాడుకుంటున్నారు. మరి ఏంటది అసలు? ఇప్పుడు ఇద్దరు సెలబ్రిటీస్ పెళ్లి చేసుకోబోతున్నారు అంటే కనుక దాని వెనకమాల చాలా గాసిప్స్, చాలా కథలు ఉంటాయన్నమాట. సో మొత్తం మీడియా ఇంట్రెస్ట్ కానీ, పబ్లిక్ ఇంట్రెస్ట్ కానీ అంతా వాళ్ళపైనే ఉంటుంది. సో మరి అందులోనూ విజయ్ దేవరకొండ గారు లాంటి ఒక స్టార్ హీరో, అట్లాంటి రష్మిక గారు లాంటి ఒక స్టార్ హీరోయిన్ వాళ్ళిద్దరూ జతకట్టబోతున్నారు. సో మరి వాళ్ళిద్దరు పెళ్లి ఫిబ్రవరి 26వ తారీఖు జరగబోతుంది. సో మరి దీనికి వాళ్ళు చాలా జాగ్రత్తగా పకడ్బందీగా ప్లాన్ చేసుకుంటున్నట్టు తెలుస్తుంది అనమాట. సో అసలు ఆ వార్త నిజమో కాదో మీడియా నుంచి వచ్చిందో కూడా చాలామందికి తెలియట్లేదు. అంటే వాళ్ళు కన్ఫర్మ్ చేస్తే వాళ్ళు సోషల్ మీడియాలో తప్ప ఇంకెవరు కన్ఫర్మ్ చేసుకోవడానికి లేదనమాట. సో మరి వాళ్ళు ఎక్కడ ఈ పెళ్లి జరుగుతున్న మూమెంట్లో అన్నట్టుగా లేరు. ఎవరు షూటింగ్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. అయితే త్వరలోనే ఒక నెల రోజులు షూటింగ్లకి సెలవు చెప్పుకోబోతున్నారని తెలుస్తుంది. సో అట్లనే ఫిబ్రవరి 20వ తారీఖు ఇప్పటి నుంచి ఆల్రెడీ ఎవరెవరికి ఇన్విటేషన్లు పంపించాలో వాళ్ళే వెళ్ళి స్వయంగా ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. సో ఆ కలిసే మీటింగ్ కానీ, ఆ ఇచ్చిన కార్డు కానీ అంతా కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ సీక్రెట్గా ఇస్తున్నారు. మళ్ళీ అలాగే పెళ్లికి వచ్చే వాళ్ళందరూ కూడా నో ఫోన్స్, అంటే ఫోన్ లేకుండా ఆ లొకేషన్కి వచ్చి వెళ్ళాలనే విధంగా ప్లాన్ చేస్తున్నారంట. సో అది కూడా ఎక్కడ ఉదయపూర్లోనే ఏదో ప్యాలెస్లో చేసుకుంటున్నారని తెలుస్తుంది. సో తర్వాత మరి ఇక్కడ ఉన్న మీడియాకి కానీ వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళని దీవించాలంటే ఎట్లా అంటే కనుక మార్చి 4వ తారీఖు ఇక్కడ తాజ్ కృష్ణలో వాళ్ళు రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నారు. సో మరి ఆ కొత్త జంటను దీవించడానికి ఇక్కడ ఉన్న ప్రముఖులందరూ కూడా అక్కడికి వెళ్తారు. సో మరి చాలా మంది లిమిటెడ్ గెస్ట్తోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని తెలుస్తుంది. మరి అక్కడ పెళ్లికి వచ్చే వాళ్ళకి మాత్రం స్ట్రిక్ట్ రూల్ ఏంటంటే నో ఫోన్, అంటే అది తెచ్చుకోవడం మానేస్తారో లేదో వచ్చిన తర్వాత అయితే మాత్రం గేట్ దగ్గర అది కలెక్ట్ చేసుకుంటారు. సో మళ్ళీ మ్యారేజ్ అయిపోయిన తర్వాత అయితే ఇస్తారనుకుంటా. సో అలా కొన్ని వీఐపీ మ్యారేజెస్లో అలాంటి ప్రోటోకాల్స్ ఉంటాయి. సో మరి ఇప్పుడు వీళ్ళిద్దరూ బయటికి చెప్తే తప్ప వాళ్ళ పెళ్ళి అయిన విషయం ఎవరికి తెలియకుండా అంత సీక్రెట్గా చేస్తున్నారు. మరి ఆల్రెడీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు కూడా వీళ్ళ పెళ్లి గురించి తెలిసి సంప్రదించారంట. వాళ్ళ పెళ్లి వీడియో మొత్తం వీళ్ళే ప్లే చేసేటట్టు. దానికి కూడా వాళ్ళు ఒప్పుకోలేదని తెలుస్తుంది. సో మరి అట్లా వాళ్ళ పెళ్లి ఫోటోలు చూడాలని ఫ్యాన్స్ ఎంతగానో ఆశపడుతున్నారు. అలాగే కామన్ ఆడియన్స్ కూడా వాళ్ళిద్దరూ పేరు బాగుంటుందని చాలా ఒక మంచి హోప్తో ఉన్నారు. మరి చూడాలి వాళ్ళ పెళ్లి చుట్టూ ఇంకెంత డ్రామా అల్లుకోబోతుంది, మీడియా ఇంకెలాంటి గాసిప్స్ క్రియేట్ చేయబోతుంది. అసలు మార్చి 4వ తారీఖున వాళ్ళిద్దరు కలిసి ఉన్న ఆ విజువల్స్, ఆ ఎంగేజ్మెంట్ ఫొటోస్ ఏమైనా బయటకు వస్తాయా అనేది చూడాలి.